శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో మారుతూ ఉన్నటువంటి గ్రహస్థితులని మనము దినఫలాల రూపంలో చెప్పుకుంటున్నాము, వార ఫలాలుగా చెప్పుకుంటున్నాము, మాస ఫలాలుగా చెప్పుకుంటున్నాము. అలాగే ప్రత్యేకమైన కథనాలుగా ఏ 2-3 గ్రహాల యొక్క కలయికలు జరుగుతున్నా కూడా వాటి యొక్క విశేషాంశాలని మనము చెప్పుకుంటూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే ఇలాంటి వీడియోలన్నీ మేము చేస్తూ ఉన్నాం. అయితే జూన్ నెలలో 17, 18, 19 తేదీలలో 2.5 రోజు, అంటే 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు మధ్యాహ్నం వరకు 2.5 రోజు కాలము చంద్రుని యొక్క గమనము కర్కాటక రాశిలో గురు శుక్రులతో కలిసి ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక అండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరెవరికి ఎలా ఉంటుంది అసలు? గురు శుక్ర చంద్ర 3 శుభగ్రహాలే. కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చలో ఉంటారు, చంద్రుడు స్వస్థానాధీశుడు అవుతున్నారు. అలాగే శుక్రాచార్యుల వారు లాభస్థానానికి, చతుర్థ స్థానానికి అధిపతి అవుతూ ఇక్కడ రాశిలో ఉన్నారు. ఇది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశికి లాభము, చతుర్థము అయినటువంటి శుక్రాచార్యుల వారు, అలాగే గురుగారు ఉచ్చ స్వస్థానాధీశుడైన చంద్రుడు, ఈ 3 గ్రహాలు యోగవంతమైనటువంటి కలయిక జరుగుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవి ఎవరెవరికి ఉంటాయి అనేది ఇప్పుడు సంక్షిప్తంగా తెలియచెప్పుకుందాం. మేషరాశి వారికి 4వ స్థానంలో ఏర్పడి ఉన్నది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భాతృవర్గ రీత్యా బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు మీరు, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది. చాలా చాలా అనుకూలవంతమైన కాలం. ఈ 2.5 రోజుకే నేను చెప్తూ ఉన్నాను. మనశ్శాంతి లేని వారికి ఈ 2.5 రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది. చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశం ఉంది. సువర్ణమయమైనటువంటి కాలం అని చెప్పి రాసుకోవచ్చు మీరు. అన్ని విధాలుగాను మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ల మధ్య ఇంత ప్రశాంతత దొరికింది అంటే అది సువర్ణ కాలంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ గురు చంద్ర కలయిక కానీ, శుక్ర చంద్ర కలయిక కానీ గజకేసరి యోగాన్ని ఇస్తోంది. లలిత కళల పట్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది. అది ఒక్కసారిగా చూపిస్తుంది. ఈ 2.5 రోజులోనూ ఏదో ఒక మానసిక ప్రశాంతత వస్తుంది, ఉన్నతి కలుగుతుంది, కళలలో రాణిస్తారు. చాలా విధాలుగా మీకు అనుకూలమైనటువంటి కాలం అవుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలన్నీ చాలా బాగా రాణిస్తాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆ రోజంతా ఉంటుంది. 2.5 రోజులు కూడా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, మరిన్ని మంచి ఫలితాలు కావాలి అనుకునేవారు ఈ చంద్ర, గురు, శుక్ర ఈ 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి 3వ స్థానంలో చంద్రగురు శుక్ర కలయిక జరుగుతోంది. అయితే పోరాటంతో కూడినటువంటి విజయాలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఆ రోజు బాగా ఉంటాయి. అలాగే ఏదైనా శారీరక పరమైనటువంటి కష్టం ఎక్కువగా ఉంటుంది. మానసిక పరమైనటువంటి ఆలోచనలు బాగా ఎక్కువగా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అలాగే రుణభారాలు కొంచెం ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అపనింద మీద పడేటటువంటి పరిస్థితి, దానిని మీరు ఏ విధంగా మనం తిప్పికొట్టాలి అని ఆలోచించేటటువంటి మానసిక ప్రశాంతత తగ్గే విధంగా ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మీరు ఎక్కువగా ఆవేశపడకండి. ఆలోచన కూడా అంత ఎక్కువగా అవసరం లేదు. కొద్ది రోజులు ఓర్పు కలిగి ఉండండి. ఈ అభియోగాలన్నీ చక్కగా వాటంతట అవే తీరిపోతాయి. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. లాభాల బాటలో ఉంటారు. ఏదో ఒక విధంగా మీకు లాభం చేకూరుతుంది. ఇది చాలా స్పష్టంగా చెప్పదగ్గ సూచన అన్నమాట. భయపడిపోవద్దు, అననుకూలం అని చెప్పి బాధపడవద్దు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఏదైనా దానం, కొన్ని శనగలు, కొన్ని బొబ్బర్లు దానం చెయ్యండి. ప్రశాంతమైన జీవితం వస్తుంది.
అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా బావుంటూనే, మీరు మానసికమైన ధైర్యంతో ఉంటారు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడా కూడా అలుపెరగని బాటసారి అన్న రీతిగా అలుపు లేకుండా కృషి చేస్తారు. ఇదే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పినట్టుగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి, అననుకూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురు శుక్రులకి మటుకు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఏర్పడి ఉందండి. ద్వితీయ స్థానంలోనే స్వస్థానాధీశుడైనటువంటి చంద్రుడు ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారు గురువు. ముగ్గురు మంచి ఫలితాలే ఇస్తారు. కుటుంబం రీత్యా అభివృద్ధి, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉన్నతి, కొత్త కుటుంబ సభ్యుల రాక, కుటుంబంలో అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి పరిస్థితి, శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, శుభకార్యాల నిర్వహణ ఆ రోజు నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి, అలాగే మీ వాక్కు చాలా బాగుండడము, దూర ప్రాంత ప్రయాణాలు ఫలించడము, సంతానం బాగుండడము, రుణభారాలు తగ్గడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, ఉద్యోగ జీవితంలో కూడా చాలా ప్రశాంతత రావడము, ఉన్నతి కలగడము, ధన ఆదాయం రావడము, కీర్తి ప్రతిష్టలు రావడము, అలాగే విద్య చాలా బాగుండడము. ఒక్కటేమిటి, శత్రువులు తగ్గిపోయి మిత్రులు అయిపోతారు. అంత అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు తెలియజేయండి భగవంతుడికి. మనస్ఫూర్తిగా మీరు నాకు ఈ మంచి జరుగుతోంది భగవంతుడా, నీ దయ వల్లనే మాకు ఇది జరుగుతోంది, మేము అదృష్టవంతులం, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కృతజ్ఞతలు తెలియజేయండి. చాలా వరకు మానసికమైనటువంటి ప్రశాంతతే ఉంటుంది మీకు. ఇక రాశి గురించి చూద్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలోనే చంద్రుడు, గురువు, శుక్రాచార్యుల వారు. లలిత కళలు బాగా వృద్ధి చెందుతాయి. ఒక టీం లీడర్ స్థాయిలో ఉన్నటువంటి వారికి అత్యధికమైనటువంటి ప్రశంసలు, ఉన్నతి, ధన ఆదాయం, కీర్తి ప్రతిష్టలు, సన్మాన సత్కారాలు, సాహిత్య గోష్ఠులు, అలాగే సంగీత గోష్ఠులు, సభ నిర్వహణలు, పరపతి పెరగడం, ప్రముఖులతో చక్కటి రాకపోకలు పెరగడం, వాక్కు చాలా బాగుండడము, స్థిరచరాస్తుల వృద్ధి కలగడము, మాతృవర్గ రీత్యా బాగుండడము, ఉద్యోగ జీవితం బాగుండడము, ఈ 2.5 రోజుల కాలంలోనూ మీకు అనుకోని విధంగా ఉన్నతి కలుగుతుంది. ఇది చాలా చాలా బాగుండేటటువంటి గ్రహస్థితి. అందువల్లనే మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా చాలా బాగుంది, పితృవర్గ రీత్యా చాలా బాగుంది, తీర్థయాత్రల రీత్యా బాగుంది, దూర ప్రాంతాలకు వెళ్ళి పుణ్యక్షేత్ర సందర్శనాల రీత్యా బాగుంది, పిత్రార్జితాల రీత్యా బాగుంది. ఎన్ని విధాలుగా మీకు బాగుండాలో అన్ని విధాలుగాను బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజున చాలా వరకు శుభవార్తలు వింటారు మీరు. అంత బాగుంది. మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, 10 మందితో కలిసిమెలిసి ఉండడం, మీకన్నా పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మీరు వెళ్ళడం, అక్కడ ఏవో ఒక వరాలు మీకు దొరకడం, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారికి కృతజ్ఞతలు, శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రపారాయణలు, అలాగే చంద్రుడికి చంద్రగ్రహ స్తోత్రాలు చేస్తూ పఠిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేయండి. మరింతగా శోభిస్తారు మీరు. ఇది తప్పకుండా పాటించండి. సింహరాశి వారికి. సింహరాశి వారికి 12వ స్థానంలో గురు శుక్ర చంద్ర కలయిక ఏర్పడింది. కొంచెం మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ధనము ఖర్చు ఎక్కువగా ఉంది అంటే అది ఏదైనా శుభకార్యాల నిర్వహణ నిమిత్తము ఉండొచ్చు. అలాగే శుభకార్యాల పరంపరలో మీరు చేయదగ్గ సహాయం చేస్తూ ఉంటారు ఎవరికైనా, లేదా మీ ఇంటనే శుభకార్యాలు ఉండొచ్చు. ఇది ఏ రకంగా చూసినా కూడా మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనము యొక్క ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, భద్రపరుస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. కానీ కాస్త ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. అందువల్లనే ఇక్కడ గురు శుక్ర చంద్ర స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి.
మనోబలాన్ని పెంచుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. ధైర్య సాహసాలతో కూడి ఉండండి. భగవత్ అనుగ్రహం మీకు ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా మీకు బాగుండేటటువంటి పరిస్థితి, రుణభారాల రీత్యా కూడా కొంచెం రుణాలు కలుగుతున్నాయా, మనము రుణం తీసుకుంటున్నామే, ఇవి మనం తీర్చగలమా అని కొంచెం భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వీటన్నిటినీ సంయమనం చేసుకుంటూ ముందరికి వెళ్ళండి. మీకు ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుంది. తప్పనిసరిగా మీరు రుణాలు తీర్చగలుగుతారు. రుణం అయ్యింది అన్న బాధ వద్దు. అలా అని మితిమీరిన రుణాలు కూడా చేయవద్దు. తగు మాత్రంగా ఏ పనికి ఎంత అవసరమో అంతే చెయ్యండి. అవి ఖచ్చితంగా తీరిపోతాయి. విజయావకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఇవి పాటించండి. కన్యా రాశి వారి పరిస్థితి ఏంటి అంటే, కన్యా రాశి వారికి లాభస్థానంలో 3 గ్రహాల కలయిక జరుగుతోంది అంటే ఆ రోజు ఎంత అదృష్టవంతమైన కాలమో చెప్పనవసరం లేదు. ఒక్క గ్రహం ఉంటేనే ఎన్నో రకాలుగా లాభాపేక్షతో ఉంటారు. 3 గ్రహాలు ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదండి. విపరీతమైన లాభాలు ఉంటాయి. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఇంకా ఏం కావాలండి? ఇన్ని రకాల రీత్యా మనకి అనుకూలమైనటువంటి కాలాలు కనిపిస్తున్నాయి అంటే మీ పంట పండినట్టే లెక్క. చాలా చాలా అద్భుతమైన కాలము. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం మీకు కొంచెం ఉండడానికి అవకాశం ఉంది. సంతాన రీత్యా చాలా సంతృప్తి కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. రుణభారాలు కొద్దిగా ఎక్కువ అవుతూ ఉన్నప్పటికీ కూడా చాలా పనులు ముందరికి వెళ్ళిపోవడానికి ఈ రుణము అనే ధనము బాగా తోడ్పడుతుంది మీకు. తదుపరి ఆ రుణాన్ని కూడా తీర్చివేయగలుగుతారు. లాభాల బాటలో ఉన్నారు కాబట్టి ధనాదాయం గురించి ఎటువంటి బాధ అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చెప్పుకోవడానికి మనకి ఉదాహరణకి ఒక 5-6 రకాలు చెప్పుకున్నాం. భాతృవర్గ రీత్యా బాగుందండి, సంతాన రీత్యా బాగుంది, లాభాల రీత్యా బాగుంది, వ్యాపార వర్గాల రీత్యా బాగుంది, ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం. స్థిర చరాస్తుల రీత్యా ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేస్తే ఖచ్చితంగా లాభం కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మీకు బాగున్నప్పుడు ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. గురుగ్రహ, శుక్రగ్రహ, చంద్రగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా శోభిస్తారు. తులారాశి. తులారాశి వారికి 10వ స్థానంలో ఈ గ్రహాల కలయిక ఏర్పడింది. మరి లలిత కళలు చాలా చాలా బాగుంటాయి. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. సాహిత్యము, సంగీతము ఇలాంటివన్నీ కూడా లలిత కళలకు సంబంధించినవే కాబట్టి ఇవే ఉద్యోగంగా ఉన్నా లేదా ఏదైనా హాబీగా ఉన్నా చాలా అద్భుతమైనటువంటి ఉన్నతి కనిపిస్తుంది. అనేక రకాలుగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. చక్కగా సంయమనం పాటించుకుంటూ వెళ్తారు. మీ జీవితాశయం తీరుతుంది. 10వ స్థానంలో గురుగారు ఉన్నారు కదా, మనకి ఆ పనులు అవ్వట్లేదా, ఈ పనులు అవ్వట్లేదా అనేది ఏమీ పెట్టుకోకండి. ఆయన ఉచ్ఛలో ఉన్నారు కాబట్టి అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి. రుణభారాలు కాస్త తీరినట్టే ఉంటాయి. అయితే మీ మీద ఏమన్నా అభియోగాలు వస్తూ ఉన్నట్లయితే వాటిని తిప్పికొట్టగలిగే మానసిక ఆలోచనల దారుఢ్యాన్ని కూడా గురువుగారు పెంచుతారు. గురుగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. మరింతగా మీకు యోగం వస్తుంది. వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, ఈ ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు అని చెప్పంగానే అది ఏదో ఊరికే ఊరు వెళ్ళడాలు రావడాలని కాదు. అక్కడ ఏవైతే ముఖ్యమైన పనులు మీరు పెట్టుకొని వెళ్తారో వాటిట్లలో మీకు విజయావకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఈ 2.5 రోజు కాలం కూడా మీకు ఇలాగ విజయావకాశాలు ఉండేటటువంటి పరిస్థితి. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దానిలో మంచి ప్రోగ్రెస్ కనిపించేటటువంటి పరిస్థితి కనిపించి మీకు ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుంది అని కూడా సూచిస్తూ ఉన్నాను. లలితా సహస్రనామానికి మించింది లేదు తులారాశి వారికి. కాబట్టి లలిత పారాయణ చెయ్యండి, అద్భుతమైన ఫలితాలు మీకున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో ఇవి ఏర్పడుతున్నాయి. అయితే గురు శుక్రులు 9వ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. ఎటువంటి సందేహం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంటుంది. విదేశీ యానం చేయాలి అనుకునే వారికి చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అలాగే వ్యాపారాలకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలము. వ్యాపారవేత్తలకి
అంటే భాగస్వాముల మధ్య కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము, ఐకమత్యంతో ఉండేటటువంటి కాలము కనిపిస్తోంది. మీ మాట తీరు బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయ రీత్యా బాగుంటుంది, పేరు ప్రఖ్యాతుల రీత్యా బాగుంటుంది. మీ సంకల్ప బలం నెరవేరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. గురు శుక్ర చంద్ర పారాయణాలు చెయ్యండి, స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. మరింత అనుకూలమైన కాలం మీకు ఉంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ధనుసు రాశి, ధనుసు రాశి వారికి అష్టమ స్థానంలో ఈ 3 గ్రహాల కలయిక ఏర్పడుతుంది. మరి ఏమన్నా అనుకూలమైన ఫలితాలు ఉంటాయా అంటే, విలువైన వస్తువులని సేకరించుకోగలిగేటటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ అలాంటి ముఖ్యమైన వాటిని భద్రం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భద్రం చేసుకోవాలి కూడా, చేయి జారకూడదు. విలువైన వస్తువులు చేయి జారకుండా చూసుకోండి. కాబట్టి భద్రత పెంచవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇక కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అనుకూలవంతమైన కాలం అనే చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు ఫలిస్తాయి. కాకపోతే జలాశయాల దగ్గర కొంచెం జాగ్రత్త పాటించండి. విహారయాత్రలకు వెళ్ళేవాళ్ళు, ఇలా ఏదైనా పిక్నిక్లు అలాంటి వాటి అన్నిటికీ సరదాగా వెళ్ళేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించండి అని మటుకు తెలియచెప్తాను. అయితే కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, మీ కృషి ఫలిస్తుంది, ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలా చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా కూడా అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ గురు శుక్ర చంద్ర స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి, మరింతగా అనుకూలం ఉంటుంది. అంటే ప్రశాంత జీవితం ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మకర రాశి, మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం. ఉద్యోగ జీవితంలో చక్కటి హోదా పెరగడము, గుర్తింపు పెరగడము, ధనము పెరగడము, పరపతి పెరగడము, ముఖ వర్చస్సు పెరగడము, మీ మాటకి విపరీతమైనటువంటి బలం పెరగడము, పై అధికారుల యొక్క ప్రశంసలు ఉండడము, అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నది అనేటటువంటి ఒక ఆలోచన రావడము. విదేశాలలో ఉన్నవారికి, అంటే ఈ భారతదేశంలో పుట్టి విదేశాలలో ఉన్నవారికి చాలా ప్రశాంతత, అనుకోని ప్రశాంతత, ఎప్పుడూ ఉండే ప్రశాంతత కన్నా కూడా భిన్నంగా ఇంకా మంచిగా ఉండేటటువంటి ప్రశాంతత ఏర్పడము, కుటుంబ జీవితం బాగుండడము, భార్యాభర్తల అన్యోన్యత బాగుండడము, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడము, కీర్తి ప్రతిష్టలు ఏర్పడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ జీవిత భాగస్వాములు కానీ అత్యద్భుతంగా ఐకమత్యంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో గురు శుక్ర చంద్ర 3 స్తోత్ర పారాయణాలు చదవండి. మీకు ఇంకా ఇంకా లలిత కళలలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ అభివృద్ధి కనిపిస్తుంది. కుంభరాశి, కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో గురు శుక్ర చంద్ర కలయిక ఏర్పడుతోంది. మరి వీరికి ఏమైనా మంచి ఫలితాలు ఉంటాయా అంటే, అంత గొప్ప ఫలితాలు అయితే ఉండబోవు, కానీ గొప్ప ఫలితాలు ఉండేటట్టుగా మీరు ప్రయత్నం చేసుకోవాలి. ధ్యానము చెయ్యండి, జపము చెయ్యండి, స్మరణ చెయ్యండి, దానము చెయ్యండి, ధర్మము చెయ్యండి, మీ ఇష్టం, మీకు ఏది కుదురుతుంది. శనగలు దానం ఇవ్వచ్చు, పసుపు వస్త్రాలు దానం ఇవ్వచ్చు, తెల్లటి వస్త్రాలు దానం ఇవ్వచ్చు, బొబ్బర్లు దానం ఇవ్వచ్చు, అలాగే ముత్యాలు దానం ఇవ్వచ్చు, పుష్యరాగ స్టోను దానం ఇవ్వచ్చు. ఇలా మీకు ఏది అనుకూలంగా ఉంది, మీ దగ్గర ఏవి ఉన్నాయి, ఎదుటి వారికి మీరు ఎవరికైతే దానం ఇస్తున్నారో వారికి ఏది అవసరం అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శక్తికి మించి దానం చేయమని ఎప్పుడు చెప్పను నేను, మీకున్న శక్తిలోనే చెయ్యండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది ఏమిటి అంటే, వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, అలాగే బలాలు ఇతరత్ర గ్రహ బలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. మీ మనోబలం పెరిగే విధంగా చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది, కానీ అదొక్కటి సరిపోదు. మనోబలం పెరుగుతోంది అంటే దానిని దృఢం చేసుకోవాలి. ఆ దృఢం చేసుకోవాలి అన్నప్పుడు చంచలం లేకుండా ఉండాలి. కాబట్టి యోగా చెయ్యండి, మరింతగా ప్రకాశవంతమైన జీవితం మీకు ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు నమ్మినటువంటి భగవంతుడికి సర్వస్వ శరణాగతి పొందుతారో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గురువు ఆశ్రమాలకు వెళ్ళండి, సద్గురువుల సేవ చేయండి. మీకు సద్గురువులు ఉంటేనే ఆ ఆశ్రమాలకు వెళ్ళండి. అలాగే
తల్లిదండ్రులకి సేవ చేయండి, వారి మాటని గౌరవించండి. ఏ ఆలయమైనా పర్వాలా, విష్ణువాలయమా, శైవాలయమా, ఏది భేదమేమీ లేదు. ఏ ఆలయం మీకు అందుబాటులో ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళి ఆలయ సేవ చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి ఎంత అత్యద్భుతమైన కాలం అంటే, ఇక్కడ పంచమ స్థానంలోనే గురు శుక్రుల కలయిక జరుగుతూ పంచమాధిపతితో రాస్యాధిపతి దశమాధిపతి కూడా కలిశారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఆదాయం చాలా చాలా బాగుంటుంది, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి, సంతాన రీత్యా చాలా బాగుంటుంది, సంతానానికి చాలా బాగుంటుంది, ఆధ్యాత్మిక రంగంలో ఒక అడుగు ముందరికి వేస్తారు, సాధనా బలం పెరుగుతుంది, కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే మీకు ఏదైతే జీవన మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలలో ధనము రావడం ఇంకా మరింత దృఢతరం అవుతుంది. ఇది ఎంత చెప్పుకోదగ్గ విషయం చెప్పండి. ఒక్కొక్కళ్ళకి కమిషన్ రూపంలో వస్తుంది, ఒక్కొక్కళ్ళకి జీతం రూపంలో వస్తుంది, ఒక్కొక్కళ్ళకి వృత్తి వ్యాపారాల రూపంలో వస్తుంది. ఏ రూపకంగా వచ్చినా ఆ ఆదాయ మార్గం అనేది బలోపేతం అవ్వడం అంటే ఇక్కడ గురువు గారి విశేషం అనే చెప్పాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, ప్రయాణాలు బాగా ఫలిస్తాయి. ప్రయాణం విషయంలో అసలు వెనక్కి తిరిగి చూడక్కర్లా. మీరు ఎక్కడ ఏ ఊరు వెళ్ళాలి అనుకున్నా అక్కడ చేయవలసిన పనులని ఒక ప్రణాళికాబద్ధంగా చేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ టీం లీడర్ స్థాయిలో ఉన్నవాడు, అంటే టీం లీడర్ అనగానే అది ఐటీ రంగం అని మాత్రమే ఊహించవద్దు. ఎవరైనా గురుస్థానంలో ఉన్నవారు, ఒక లీడర్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వారికి ఇంకా ఇంకా ఉన్నతి పెరుగుతుంది. వారి మీద ఇంకొంచెం బరువు బాధ్యతలు పెరుగుతాయి, ప్రశంసలు ఉంటాయి. మీరు చాలా బాగా చేస్తున్నారు, ఈ పనులు కూడా చేయండి, ఇలాంటి ప్రశంసలతో కూడిన అధిక బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనే. మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది, రాశిలోనే శనిగారు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు భయపడవలసిన పని అయితే ఏమీ లేదు. గురుబలం చాలా ఉపయుక్తమవుతోంది కాబట్టి ఇక్కడ గురువుగారు కానీ, పంచమంలో శుక్రుడు కానీ, వీరిద్దరితో కలిసి ఉన్నటువంటి చంద్రుడు లలిత కళలలో కూడా చాలా పురోగతి కనిపిస్తుంది, ప్రదర్శనలు కనిపిస్తాయి, ఆదాయం కనిపిస్తుంది, ఎన్నో విధాలుగా ఆత్మసంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, గురు శుక్ర చంద్ర శ్లోకాలు పఠించండి, ప్రతి వారు పఠించడం చాలా చాలా మంచిది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.